స్తుతులకు స్తోత్రముల కారణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక మధ్యాహ్న కాల సమయం మమ్మల్ని సజీవులకి ఉంచుకొని ఈ విధంగా మీ చిత్తానుసారంగా మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలోకి చేర్చుకొని మీ వాక్కుల్ని నాయన వినుటకు మాట్లాడుటకు ఇంకా మాకు సమయం ఇచ్చినందుకే మీకు వందనాలు తెలియపరుచుకుంటూ రావాల్సిన బిడ్డలు వేగిరిపడి రావడానికి సహాయం దయచేయమని, మార్గంలో ఉన్నటువంటి నాయన ప్రభు దుబాయిని చూసిన బ్రదర్ని తీసుకురావడానికి తెలుసుదాకా బ్రదర్ క్షేమంగా రావడానికి సహాయం దయచేయమని, ఆయన వాక్యం చెప్తుంది నేను కాదు కానీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరే నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని మా ప్రభువు ప్రియకుమార్ పేట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు ఈరోజు మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నారు అనేది తొందరగా మనం చెప్పేసుకుందాం అనమాట. యాక్చువల్గా ఈరోజు బ్రదర్ది వాక్యం మొత్తము సో బ్రదర్ రావడం ఆలస్యమైంది కాబట్టి నేను తీసుకుంటున్నాను 10 నిమిషాలు. అయితే చూడండి, కీర్తనలు 23వ కీర్తన ఎంతమందికి చూడకుండా వచ్చు? 6 వచనాలు. యెహోవా నా కాపరి, చెప్పండి. పచ్చిక గల చోట్ల నన్ను పరుండి చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుచున్నాడు, నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి ఆయన మనల్ని నీతి మార్గంలో నడిపించుచున్నాడు. ఈ మొత్తం కీర్తన చూడకుండా నేర్చుకొని మీరు పడుకుంటున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు చెప్పుకుంటా ఉండండి. ఎంత ఆశీర్వాదాలు చూస్తారో అంత మేలును మీరు పొందుకుంటారు మీ జీవితంలో. ఈ సంవత్సరం మీకు ఇస్తున్న వాగ్దానం ఇదే, మీరు నమ్మండి. నిజంగా ఆ యొక్క వాక్యాన్ని పదే ధ్యానం చేసుకోండి. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే చూడండి, దేవుడు మనల్ని అందరినీ కూడాను భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన చిత్తానుసారంగా ఎలా నడిపిస్తారంట? శాంతికరమైనటువంటి జలముల యొద్దకు ఆయన నడిపిస్తానన్నారు. ఇప్పుడు ఆయన నడిపించడానికి ఇష్టంగానే ఉన్నారు మనందరినీ, కానీ నడిపింపబడాలి అంటే నువ్వు కొన్ని చేయాలి. ఆయన చేత నడిపింపబడాలి అంటే ఆయన నిన్ను నడిపించడానికి ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడు? ఆయన శాంతికరమైన జలముల యొద్దకు, అలాగే నీ ప్రాణానికి సేద తీర్చి ఎంతో చక్కగా గాఢాంధకారపు లోయల్లో నువ్వు సంచరించినాక నీకే భయం లేకుండా ఆయన తన నీతిని బట్టి నిన్ను న్యాయ మార్గంలో నడిపించాలనుకుంటూ ఉన్నారు. అయితే ఇవన్నీ ఆయన చేయాలనుకుంటున్నారు, కానీ నువ్వేం చేయాలి? అయితే నువ్వు నడవటానికి సిద్ధపడకపోతే, ఇప్పుడు మనం అంటాం తెలుసు కదా, గుర్రాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్తాం? నీటి దాకా తీసుకెళ్తాం, కానీ మనం నీటిని తాగించగలుగుతాము దానికి ఇష్టం లేకుండా మనం నీటిని తాగించలేము. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఒక వీధిలో అంట పెద్దగా కుక్కలు అరుస్తూ ఉన్నాయంట, పెద్దగా కుక్కలు అరుస్తూ ఉన్నాయంట. కుక్కలు అరుస్తూ ఉంటే వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడాను డిస్టర్బెన్స్ అయిపోయిందంట. డిస్టర్బెన్స్ అయిపోయి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఎందుకు అరుస్తున్నావు అని చెప్పేసి అడిగితే నాకు భాష మాటలు వచ్చేమో. అది అంటుందంట, నాకు తెలియదు 9వ కుక్క అరిసింది అందుకని నేనే అరిచానన్నంట. 9వ కుక్క దగ్గరికి వెళ్ళి అడిగితే అదేం చెప్పింది, 8వ కుక్క అరిసింది అందుకే అరిచాను, నాకు తెలియదు నేను ఎందుకు అరిచాను. ఇలాగా అంటే అసలు ఫస్ట్ కుక్క ఎందుకు అరిసిందో దాన్ని చూసి మేమందరం అరిచాను. ఫస్ట్ కుక్క దగ్గరికి వెళ్ళి అరిస్తే అదేమందంటే తిన్న అరక్క ఎక్కువ అరిసానయ్యా క్షమించేదాన్ని. కొంతమంది మనుషులు కూడా ఎందుకో అరుస్తూ ఉంటారు, అర్థం కాదు. వాళ్ళు అరిచారని చెప్పేసి వీళ్ళకి ఏం తెలియదు దాని గురించి విషయం అసలుకి, కానీ వీళ్ళు కూడా దాంట్లో వెనకాలేసుకొని వెనక్కి తిరుగుతూ ఉంటారు అనమాట. కాబట్టి అంటే వీళ్ళు ఏ మార్గంలో నడుస్తున్నారు? అదేదో తిన్న దొరక్క అరిసింది. ఇవన్నీ కూడా అలాగే వాటిని ఎందుకు అరిసిందో తెలియకపోయినా సరే అది అరిసింది కాబట్టి మేము కూడా అరుద్దామని చెప్పేసి అరిచే స్థితిలో ఈరోజు జ్ఞానం లేకుండా అసలు ఏ మార్గంలో మనం నడుస్తున్నామో వివేకం లేకుండా పోతున్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అందుకే దేవుడు నేను మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నా మంచి మార్గంలో, అలాగే శాంతికరమైన జలాలు ఎందుకు నడిపించాలనుకున్నా, కానీ మీరు ఉండాల్సిన విధానం ఏంటి అంటే చూడండి, ఒకసారి మనం చూసుకోగలిగితే కీర్తనలు 25వ అధ్యాయము 9వ వచనం చూడండి. దేవుడు ఎవరిని నడిపిస్తాము అంటున్నాడు? చదవండి. న్యాయ విధులను బట్టి ఎవరిని నడిపిస్తానంటున్నాడు? న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మార్గము ఎవరికి చూపించాలనుకుంటున్నాడు అంటే దీనత్వం కలిగి బ్రతికితే, ఈ లోకంలో నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన ముందుకు వచ్చి, అయ్యా నాదేం లేదు, నేనేమి కాదు ఈ లోకంలో, నాకు వచ్చిన చదువు, నాకు వచ్చిన అందము, నాకున్న డబ్బు ఇవేమి కూడా నాకు కాదు, నా ముందు కేవలం నీ ముందు నేను ఒక
దీనురాళ్ళని ఎప్పుడు తగ్గించుకుంటావో అప్పుడు ఆయన నిన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. ఆయన మార్గాన్ని నీకు చూపిస్తాడు. అలా కాకుండా నాకేంటి, అసలు నేనే కష్టపడి ఎంత సంపాదించాను, అసలు నా కష్టం లేకపోతే నేను ఈరోజు అసలు ఇంత లేక నిలబడగలిగేదాన్నా, లేకపోతే నీకు ఇంకొకటి చూసుకొని అహంకారంతో గర్వంతో ఉన్న వాళ్ళని దేవుడు నడిపించలేడు. దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు, తన మార్గమును దీనులకు నేర్పును. హల్లెలూయా, హల్లెలూయా. నేర్పిస్తానంటున్నాడు. మీకు రాదు, మీకు తెలియదు, మీరు ఎలాగ నడవాలో మీకు తెలియదు, నాకు తెలుసు ఆ విషయం. అంటే దేవుడు చెప్తున్నారు, మీకు తెలియదని నాకు తెలుసు, కానీ మీరు దీనత్వం అనే ఒక లక్షణాన్ని చూపిస్తే నేను నేర్పిస్తాను మీరు ఎలా నడవాలి, మీరు ఏ మార్గంలో వెళ్ళాలో అనేది నేను నేర్పిస్తాను అని చెప్పి దేవుడు తెలిపిస్తున్నారు. మరొకటిగా మనం చూసుకోగలిగితే చూడండి, మనందరికీ తెలిసినటువంటి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో దేవుడు ఎలాగా నేర్పిస్తానని తెలియపరుస్తున్నారో చూస్తే కనుక ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము అందరూ చూడండి, 11వ వచనము. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించి. ఇప్పుడు దీనత్వం అనే మనసు కనుక నీకుంటే, పక్షిరాజట తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని మళ్ళీ వాటిని ఎట్లా పట్టుకొని వాటిని మోసుకొని నడిపిస్తుందో అట్లా నన్ను దేవుడు నడిపిస్తానన్నాడు. పక్షిరాజు ఏం చేసిందో తెలుసా? మీకు అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాను కదా. పక్షిరాజు అంట గూడు పెట్టుకుంటుంది పెద్ద కొండ పైన, ఎత్తైన కొండ మీద గూడు పెట్టుకుంటుంది. ఆ గూడు తయారు చేసేటప్పుడు చాలా వస్తువులు వేస్తుందంట. కింద గూడు కట్టేటప్పుడే పక్షిరాజు ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుందా? పక్షిరాజు అంటే ఏది? గ్రద్ద పక్షులు పిల్లలు కూడా ఎట్లా ఉంటాయి? పిల్లలు కూడా పుట్టినప్పుడే కొంచెం పెద్దగానే ఉంటాయి. ఇవి పట్టాలంటే అది పెట్టేటటువంటి గూడు ఎలా ఉంటుందంటేనంట అనేకమైనటువంటి ఫస్ట్ ముళ్ళు వేస్తుందట, తెలుసా? కింద ముళ్ళును వేస్తుందట, ముళ్ళుని ఏర్పాటు చేస్తుందట. ఆ ముళ్ళు మీద గడ్డిని తీసుకొచ్చి పెడుతుందట. ఇక ఆ గడ్డి మీద మెత్తగా ఉండేటటువంటి ఈకలు అలాంటివన్నిటిని తీసుకొచ్చి పెడుతుంది. ఆ తర్వాత వాటి మీద అది తీసుకొని వచ్చినటువంటి ఇంకా మెత్తటి ఆకులు అన్ని పెట్టి బిడ్డలను చక్కగా గూడు పొదుగుతుంది అన్నమాట బిడ్డల్ని. కానీ బిడ్డలకి ఆ చిన్న బిడ్డలు ఉన్నంతసేపు కూడా ఆహారము పక్షిరాజే తీసుకొస్తుంది. మనందరికీ తెలుసు పక్షులు ఎలా తీసుకొస్తాయో, చక్కగా పెడుతూ ఉంటారు. కొంచెంగా అవి పెద్ద అవుతున్న కొద్దీ చిన్నగా పక్షిరాజు ఏం చేస్తూ ఉంటుందంటేనంట ఆ మెత్తటి పరుపులన్నీ తీసేస్తుందట నోటితోటి. అన్నిటినీ అదే తీసేసి మొత్తము ఆ గుచ్చుకునే ముళ్ళు ఎప్పుడైతే వాటి ఒంటికి తగులుతాయో అవి లోపల ఉండలేక ఏం చేస్తాయి? ఎగరటానికి బయటకి ప్రయత్నం చేస్తాయంట. అది ఒకవేళ రాకుండా అట్లనే ముళ్ళు దగ్గర కూడా ఉంటే పక్షిరాజే తోసేసిద్దట పైనుంచి. తోసేసి కానీ కింద పడనేయకుండా మళ్ళీ తన రెక్కలు చాపి మళ్ళీ వచ్చి వాటిని మోసుకొని మళ్ళీ తీసుకెళ్ళి గూడులో పెడుతుంది. కానీ గూడు యొక్క ముళ్ళు మళ్ళీ కట్టడానికి ఉంటాయి కాబట్టి మళ్ళీ అది ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ కింద అయితే మాత్రం పక్షిరాజు పడనివ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు కూడాను నీకు నాకు ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలను నేర్పించడానికి అప్పుడప్పుడు ముళ్ళుగా అనిపిస్తూ ఉంటాయి మన చుట్టూ వచ్చేటటువంటి శ్రమలు. కానీ దాని మీద ముళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి నిన్ను వదిలేసేసే దేవుడు కానే కాదు. నువ్వు మళ్ళీ పడిపోతుంటే మళ్ళీ పక్షిరాజు రెక్కలు చాపి ఎలా పట్టుకుంటుందో అలాగే నిన్ను పట్టుకొని మోసుకొని వెళతారంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే మాట అన్నారు, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని మళ్ళా తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించును. అలా నువ్వు దీనత్వం చూపిస్తే ఆయన ప్రతి విషయంలో కూడా నీకు ఈ లోకంలో ఎలా శ్రమలను ఎదుర్కోవాలి, ఎలాగ నువ్వు ఈ లోకంలో పాపంతో పోరాడాలి, ఈ లోకంలో వస్తున్న విషయాలను నువ్వు ఏ విధంగా ఎదిరించాలనేవి నేర్పిస్తానని చెప్తూ ఉన్నారు. దీనత్వం అనే లక్షణం మన జీవితాల్లో ఉండాలి. చూడండి, 80వ కీర్తన 80వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడగలిగితే, చూడండి అందరం కూడా జరిగితే 80వ కీర్తన 1వ వచనం ఏమని రాయబడింది? ఇశ్రాయేలు కాపరి చెవియొగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. చాలండి.
చాలు. మనకి రావాల్సినటువంటి దైవజనులు వచ్చేసారు కాబట్టి దైవజనులు కూర్చునేలోపు మనం ముగిద్దాము. చూడండి, ఇశ్రాయేలీయుల కాపరి చెవియొగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా నడిపిస్తారంటే ఇప్పుడు యేసయ్య దేవుడు మనల్ని ఎలా నడిపిస్తారంటున్నారు? మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడు వాడు. మందవలే యోసేపును నడిపించువాడు. మనందరిని ఎలా నడిపించుకోవాలని దేవుడు కోరుకుంటున్నారు? మందవలే ఆయన మనల్ని నడిపిస్తాను అనుకుంటున్నాడు. అయితే దేవుడు మనందరినీ నడిపించడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఆయన నడిపించాలంటే మనకు ఉండాల్సిన లక్షణం ఏంటి? దీనత్వం అనే లక్షణం ఉంటేనే నడిపిస్తానంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనందరం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దీనత్వము కలిగి ఆయన ముందుకు వచ్చేసేసి, అయ్యా నువ్వు ఏ విధంగా నడిపిస్తే నేను ఆ విధంగా నడవటానికి సిద్ధంగా ఉన్నాను అని నువ్వు కనుక ఒప్పుకుంటే, నీ హృదయాన్ని ఆయన దగ్గర కుమ్మరించుకుంటే నిన్ను ఎంతో చక్కగా శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆయన మంచి కాపరా. ఆయన గొర్రెలకు మంచి కాపరా లేకపోతే మంచి గొర్రెల కాపరా? ఆయన గొర్రెలకు మంచి కాపరి. మంచి గొర్రెల కాపరి కాదు. మన మంచి గొర్రెలమా? మంచి గొర్రెలకు ఆయన ఏమి కాపరి కాదు. గొర్రెలకు మంచి కాపరి ఆయన. కాబట్టి మనం ఎలాంటి గొర్రెలని? తప్పిపోయే గొర్రెలని. కానీ మనకు ఆయన ఎవరు? మంచి కాపరి. మందను కాపాడేటటువంటి కాపరిని మనం కలిగి ఉన్నాము. చూడండి, ఎప్పుడైనా ఒక గొర్రె పిల్ల తప్పిపోతే, అంటే కొన్ని గొర్రెలు మంచిగా ప్రవర్తించవు కదా, తెలుసు. అన్ని గొర్రెలు కూడా చెప్పిన మాట వినే గొర్రెలు కాదు, మనలాగే వినో మాట విను. అవి పక్కకి వెళ్ళిపోతుంటే ఒక్కొక్కసారి అంటే గొర్రెలు కాపరి ఏం చేస్తారు తెలుసా? వాటి యొక్క ఆ కాళ్ళ దగ్గర ఉండే వాటిని ఏమంటారు? వాటిని అంటే ఇరక్కొడతాడంట. కాళ్ళకి ఉండే ఆ గోరుల దగ్గర ఉండే వాటిని మడిలా ఏదో సంథింగ్, వాటి పేరు నాకు తెలియదు, కానీ దాన్ని ఇరక్కొడితే అది ఇంకా కుంటుతూ నడుస్తుంది. కుంటుతూ అది నడవటం వల్ల ఆయనకి ఇష్టం ఉండదంట. మరి దాని భుజం మీద వేసుకొని ఆయన నడుస్తాడు. ఎందుకు ముందు ఇరగొట్టాడు? పక్కకి తగ్గిపోతుంది. ఒక లైన్లో వెళ్ళమంటుంటే ఈ లైన్లో వెళ్ళకుండా ఊర్లో కబుర్లు కావాలని చెప్పేసి లోకం వైపు చూసుకుంటా వెళ్తుంది, దేవుని మార్గం కాకుండా. అందుకని కొంచెం ఇరగదీస్తాడు, కానీ ఇరగదీసేసి దాన్ని అలాగా వదిలేయడంట. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు? భుజం మీద వేసుకొని నడిపిస్తారు. దాన్ని గాయం కడతారు. అన్ని చక్కగా చేసిన తర్వాత అది కొంచెం మళ్ళీ బాగా అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మందులో కలిపితే మందులో ఉంటుందంట. ఇప్పుడు అది ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ కాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఆ ప్రేమను రుచి చూసేసింది. ఇప్పుడు ఆ ప్రేమ నుంచి దూరంగా పోవటానికి అస్సలు ఇష్టం లేక ఇప్పుడు మరలా ఏం చేస్తూ ఉంటది అంటే ఆ పాదాలు తగులుకుంటా, ఆ కాళ్ళు తగులుకుంటా, ఈయన చుట్టే తిరుక్కుంటా కాపరి దగ్గర ఉంటుందంట. దేవుడు కూడా మన జీవితాల్లో కష్టాన్ని అనుమతించిన, ఇబ్బందిని అనుమతించిన, ఇప్పుడు పక్షిరాజు గూడు రేపింది. ఎందుకు రేపింది? ముళ్ళు గుచ్చుకోవాలని కాదు, ఆ బిడ్డలకి నేర్పించడానికి, బయట ప్రపంచాన్ని నేర్పించడానికి. కాబట్టి దేవుడు కూడా మనందరినీ కూడా దీనత్వం కలిగి ఆయన దగ్గరికి వెళ్తే ఇలాంటి పాఠాలు ఎన్నో నేర్పించి మనల్ని విశ్వాసంలో స్థిరంగా నిలబెట్టి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడం అనేది ముఖ్యమైన విషయము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని పాఠాలు మనకు నేర్పిస్తున్న దేవుడు ఇక్కడ ఏదో నిన్ను అనుభవింపజేయాలని కాదు, కానీ నువ్వు దారి తప్పినా మళ్ళీ తెచ్చుకొని, ఎందుకు అంటే నీకు నిత్య జీవనిస్తానన్న వాగ్దానం ఉంది. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికే ఆయన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి మన అందరం కూడా ఈ లోకంలో నాకు ఏదో రావట్లేదు, ఈ లోకంలో నేను ఏదో మిస్ అయిపోతున్నానని బాధపడకుండా నా దేవుడు నన్ను సరిచేస్తుంది కేవలము నిత్య జీవములోకి వెళ్ళడానికి. కాబట్టి ఇవన్నీ నేను అనుభవించాల్సిందే, ఇవన్నీ ఆయన చిత్తంలో నాకు వచ్చినాయని గ్రహించగలిగితే దీనత్వంతో బ్రతకగలుగుతాం. కాబట్టి చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.